ఈ సమావేశానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు గాలి చంద్రనాథ్ గారిని అధ్యక్షుడు వహించమని, అదేవిధంగా సభ ఉద్దేశించి మాట్లాడమని ఈ సభ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యకర్తల పుత్తూరు పట్టణ క్షమించాలి పుత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ శ్రీ ఆనంద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే సరే ఓకే ఓకే ఏదన్నా మనలో మనం తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఎవరు కూడా మనసును నొప్పించుకోరని మనస్ఫూర్తిగా నమ్మకం. మీ అందరి ఆఫీసులు టీడీపీ పార్టీకి ఎల్లవేళ ఉండాలని మీ మండల పార్టీ అధ్యక్షుడిగా మీ అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నడుపుకుంటున్నాం. ఎవరైనా మనసు నొప్పించుంటే క్షమించాలి. మరి ఈరోజు పాత సంవత్సరానికి జరిగిన సంవత్సరానికి స్వస్తి చెప్తూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంక్రాంతి జరుపుకోవాలని, మరియు మైనార్టీకి సంబంధించిన ప్రజలందరూ కూడా మనకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎప్పుడు కూడా మనం అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళ పండుగలన్నింటినీ కూడా మనం బిర్యానీ కూడా తింటాం. మన బిర్యానీ కూడా తింటాం, కానీ వాళ్ళ బిర్యానీ అయితే మనం తింటాం. సో అదేవిధంగా మనకు కులమత భేదాలు లేకుండా టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా మనమందరం ఒకే కుటుంబ సభ్యులుగా నడుస్తున్నాం. ఈ రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి మన నాయకుడు అధ్యక్షుడిగా వహించి వారికి ఈ కార్యక్రమం రమ్మడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం జరుపుకోవాలని, ఇలా జరుపుకోవాలని మేము తనపాలు కానీ నేను కానీ అది హిందువులో జరుపుకుంటాం. ఇతర మతస్థులు అంటే మైనార్టీలు కావచ్చు, అట్లాగే క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ మన సహోదరులే. వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక వేదికలో భోజనం చేయాలని, ఒక వన భోజనం లాగా బయట ఏర్పాటు చేయమన్నారు బాలన్న గారు. బయట ప్లేస్ దొరకకుండా ఆయన ఏదైనా బాగుండు దొరుకుతా కానీ అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్లేస్ అనుగుణంగా దొరకపోవడం వల్ల ఈ ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన వనభోజనం భోజనం చేసి అదేవిధంగా మళ్ళీ కార్యక్రమాలు ముందుకు పోతాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జనవరిలో పంటకు ముందుగానే మనం ఈ కార్యక్రమం నడుపుకుంటాం. అవసరమైతే చాలా ఫస్ట్ రోజు చేసుకోవచ్చు, కానీ ఆ రోజు మనకు అందరూ అందుబాటులో ఉండరు. కాబట్టి పండుగ ముందు జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. బీసీసీఎల్ అధ్యక్షుడు సరళ గారిని, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నవీన్ గారిని ప్రజలపై రావాల్సిందిగా కోరుకున్నాం. క్షమించండి. అలాగే వార్డు వైజ్ మన కార్యకర్తలు ఎంతోమంది వచ్చారు. మనకు జరుగుతున్న అన్యాయము, ఈ పార్టీ చేస్తున్న ద్రోహము మనందరికీ తెలిసిందే. కానీ ఎవ్వరు భయపడకుండా ఈరోజు మీరందరూ వస్తున్నారంటే మీ గుండె ధైర్యానికి ఎప్పుడు టీడీపీ పార్టీ ఎప్పుడు శిరస్సు వంచి నమిస్తుంది. నమస్కారం తెలియజేస్తుంది. రాగల కాలం అంతా మందే, ఇది ఎవరు మర్చిపోరు. నాయకుడు కూడా ఏం చెప్పారంటే, నాకు ఈ కష్టకాలంలో ఉన్న వాళ్ళే నాకు కార్యకర్తలు, ఆ తర్వాత వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నవాళ్ళే నా కార్యకర్తలని మనస్ఫూర్తిగా ఎన్నో మీటింగ్లు కూడా తెలియజేశారు మీ అందరికీ. సో అదేవిధంగా మనము బాలన్న గారితో డైరెక్ట్ గా మాట్లాడాలి అని అనుకునేదానికి ఇది ఒక వేదిక.
భావనతో నా మనసులోని మాట చెప్పాలి అనేదానికి కూడా ఇది ఒక వేదిక. కాబట్టి మీరందరూ కూడా మీ మీ మనసులో ఉండేది మీకు లైక్ పంపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వారికి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఏదైనా పార్టీకి అనుగుణంగా ఉండే సలహాలు ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. దానంతా నోట్ చేసుకుంటారు. ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మన మండలం తరఫున మనమందరం సమిష్టిగా కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి మనం అంటే ఎంతో గౌరవం ఉంది వాళ్ళకి. పుత్తూరు మండలం అంటే చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అట్లాగే రెట్టింపు చేస్తూ 4th టైం 5th టైం కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత కార్యక్రమం కన్నూరు గారు చెప్పండి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు మా గురువులు డిఎస్ గణేష్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద, సామాజికంగా వస్తున్నటువంటి సమస్యల మీద ఎవరైనా స్పందించాల్సి ఉంటే దయచేసి మైక్ ఇస్తాను, మాట్లాడండి. ఫంక్షన్ హాల్లో ఉండమ్మా. ఎవరైనా కుమార్ దగ్గర ఎవరైనా ఇప్పుడు జిల్లా ఎస్పీసీఎల్ ఉపాధ్యక్షులు చంద్రయ్య గారు మాట్లాడతారు. ఇక్కడికి చేసిన నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి మరియు జనవరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వాయిస్ బాగాలేదు. తర్వాత వార్డుల సమస్యలు సమస్యలు ఉన్నాయి. ఆయన చెప్పడానికి అందరూ వెనకడి వస్తుంది. సమస్యలు చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. కానీ మనలోనే మనకు సత్వం కూడా ఉండాలని కూడా నేను సభకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకటి జరిగినా రెండుగా చెప్తున్నారు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు. బయటపడినాక కార్యకర్తలకి ఈరోజు ఇంత ధైర్యంగా వస్తున్నారంటే కొంత గుండె ధైర్యం ఉంది. మనం ఏమన్నా చెప్తే ఏమంటారో ఏమని కూడా భయం కూడా ఉంది. కాబట్టి నేను ఏం భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలం ఉంది. ఇంకా కూడా ఈ గిరిజనుల తరపున కూడా నేను ఇంకా కూడా సేవ చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులకు, తర్వాత మన నగర ఇన్ఛార్జ్ మన బాణి గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పీసీఎల్ అధ్యక్షులు హేమంత్ గారు మాట్లాడారు. బాగాలేదా? తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే నిన్న ప్రెస్ మీట్ చూసాం. ఎందుకంటే అది సభ్యులతో చెప్పకూడదు, ఈ సందర్భంగా చెప్పాలి. మా నాయకుడు యానాద సంఘర్షణ నాయకుడు ఆయన గురించి కొద్దిగా మాట్లాడాలని తెలుసుకున్నాను. ఎందుకంటే మాకు 2 సంఘాలు ఉన్నాయి. ఆ 2 సంఘాలలో ఎవరి సంఘాలలో వాళ్ళనే పోడాలి. ఈ సంఘంలో ఆ సంఘంలో పోడితే మనం తీసేస్తారు, ఆ సంఘంలో ఈ సంఘంలో పోడితే తీసేస్తారు. అతనికి నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏమనగా, మా బాణన్న గురించి నువ్వు చెప్పనక్కర లేదు. ఆయన ఏంటో మాకు తెలుసు. కార్యకర్త అనేవాడు ఎక్కడ కష్టపడుతున్నా లాక్కొచ్చి మరి గుర్తిస్తున్నాడు ఆయన. అది మాకు తెలుసు. నువ్వు ఆయన గురించి ఖబర్దారని చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద 4 కేసులు ఉన్నాయి. ఇంకోటి పెడతారా 4 అయితే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. ఆయన బలిహీనం ఏంటో ఇంతవరకు పదవి పొందరా, కానీ ఎవరికి ఆపద వచ్చినా ముందున్నాడు.
అలాంటి నాయకుడు మా గాలిబాన్ ప్రకాశ్ అన్న. కాబట్టి ఆయన్ని మీరు కలవాలనే దానికి నాయకుడు మీకే చెప్తున్నాను. ఆయన ఎవరు ఆయనకే తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఆయన్ని అనుసరిస్తే మేము చిత్తూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడి తరఫున, ఎస్టీ తరఫున నేను కూడా మీకు కబడ్దారు చెప్తున్నాను. ఆయన మాట్లాడే ముందు మీరు కూడా కొంచెం చూసుకుని మాట్లాడాల్సిందిగా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీకు మీ మేడం అంటే గొప్ప, మాకు బాను అంటే కూడా ఆయన కూడా మాకు అర్థం చెప్పండి. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఆయన ఏంటో, ఆయన పలుకుబడి ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఏడన్నా మమ్మల్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. ఇంతవరకు ఆయనకి పదవే లేదు, ఏంటి అనేది చూపిస్తున్నాడు. పదవి వచ్చిన తర్వాత మేమేంటో, మా విలువేంటో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ నాయకుడికి, మీరు ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చిత్తూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నేను కబడ్దారు చెప్తున్నాను. మీకు జాగ్రత్త. చెప్పనా తెలుగు మీడియా కోఆర్డినేటర్ కాస్త డీజీ ధర్మాలు గారు మాట్లాడారు. రావట్లేదా? సార్ అయింది.